హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ కుకింగ్ ఏ టు జెడ్. ఈరోజు మనం ఎలాంటి మోల్డ్ యూస్ చేయకుండా డైరెక్ట్గా గ్యాస్ మీదే 10 నుంచి 12 మినిట్స్లో రెడీ అయ్యే మలాయి కేక్ని ప్రిపేర్ చేసేద్దాం ఫ్రెండ్స్. ఈ రెసిపీ కోసం మనం ముందుగా ఒక ప్యాన్ని తీసుకుందాం. ఈ ప్యాన్ని మనం ఆయిల్తో గ్రీస్ చేసి దీని మీద బటర్ పేపర్ని పెట్టి బటర్ పేపర్ మీద కూడా ఆయిల్తో గ్రీస్ చేసుకుందాం. ఇలా గ్రీస్ చేసుకున్న తర్వాత ఒక పెద్ద బౌల్ తీసుకొని ఇందులో 1/3 కప్పు వరకు పెరుగుని తీసుకొని, 1/2 కప్పు మరియు 2 టేబుల్ స్పూన్స్ వరకు పౌడర్ షుగర్ని తీసుకొని, 1/4 కప్పు వరకు ఆయిల్ని తీసుకొని వీటన్నిటిని బాగా కలిసేలాగా కలుపుకుందాం. ఇవి అన్నీ బాగా కలిసిపోయిన తర్వాత ఇందులో 1/2 కప్పు వరకు పాలని వేసి ఈ పాలని కూడా ఇందులో బాగా మిక్స్ చేసుకుందాం. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోనే 1/2 టీ స్పూన్ వరకు వెనిల్లా ఎసెన్స్ని వేసి దానిని కూడా కలుపుకొని దీని మీద ఒక జల్లెడ పెట్టుకొని జల్లెడలో 1 కప్పు వరకు మైదా, 2 టేబుల్ స్పూన్ వరకు మిల్క్ పౌడర్, 1 టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్, 1/4 టీ స్పూన్ వరకు బేకింగ్ సోడాని వేసి అన్నిటినీ మనం కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోవాలి. బ్యాటర్ని కలుపుకున్న తర్వాత మనం బ్యాటర్ కన్సిస్టెన్సీని చెక్ చేసి అవసరమైతే 1 టేబుల్ స్పూన్ వరకు పాలని కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ వరకు పాలని యాడ్ చేశాను. మీరు అవసరమైతే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయండి. చూడండి, బ్యాటర్ అనేది మనకి ఇలాంటి కన్సిస్టెన్సీలో ఉంటే కేక్ అనేది చాలా బాగా పొంగుతుంది. ఇప్పుడు తయారు చేసుకున్న కేక్ మిక్చర్ని మనం ముందుగానే గ్రీస్ చేసి పెట్టుకున్న ప్యాన్లో వేసి ఈ ప్యాన్ని మనం డైరెక్ట్గా గ్యాస్ మీదే 10 నుంచి 12 మినిట్స్ వరకు లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకుంటే మనకి కేక్ అనేది చాలా పర్ఫెక్ట్గా బేక్ అవుతుంది. చూడండి, 12 మినిట్స్ తర్వాత మన కేక్ అనేది పర్ఫెక్ట్గా బేక్ అయిపోయింది. కేక్ చల్లారేలోపు మనం ఇందులోకి మిల్క్ మిక్చర్ని కూడా రెడీ చేసుకుందాం. దీనికోసం మనం ఒక ప్యాన్లో 3 కప్స్ వరకు పాలని యాడ్ చేసుకొని ఈ 3 కప్స్ పాలు అనేవి 2 కప్స్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకున్న తర్వాత ఇందులో మనం 1/4 కప్పు వరకు చక్కెరను కూడా వేసి చక్కెర కరిగేంత వరకు ఉడికించుకొని దాని తర్వాత గ్యాస్ ఫ్లేమ్ని ఆపేసుకుందాం. చూడండి, ఇక్కడ మనం బటర్ పేపర్ని తీసేస్తే మన కేక్ అనేది ఎంత పర్ఫెక్ట్గా రెడీ అయ్యిందో. రెడీ అయిన కేక్ని మనం ఒక టూత్ పిక్ సహాయంతో చిన్న చిన్న హోల్స్ లాగా గుచ్చుకోవాలి. కేక్లో ఇలా రంధ్రాలను చేసుకోవడం వల్ల మనం వేసే మిల్క్ మిక్చర్ అనేది కేక్ బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది. వీడియోలో చూపించిన విధంగా కేక్ మీద కొంత మిల్క్ మిక్చర్ని స్ప్రెడ్ చేసుకొని దాని తర్వాత 5 నిమిషాలు రెస్ట్ ఇస్తే కేక్ అనేది మిల్క్ని బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది. దాని తర్వాత మనం ఇంకొంచెం మిల్క్ని కూడా వేసుకోవాలి. లాస్ట్లో చూడండి, కేక్ అనేది పాలని బాగా అబ్జర్వ్ చేసుకుంది. ఇప్పుడు మీకు నచ్చిన నట్స్తో మీరు గార్నిష్ చేసుకోవచ్చు. చాలా మంది ఈ వీడియోని చూస్తారు కానీ లైక్ చేయరు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయరు. అలాంటి వాళ్ళ కోసం నాది ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి, నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మా ఛానల్ హోమ్ కుకింగ్ ఏ టు జెడ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కేక్ని ప్లేట్లో సర్వ్ చేసుకున్న తర్వాత మిగిలిన మిల్క్ మిక్చర్తో గార్నిష్ చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చిందో లేదో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.